अस्माकं धियो धर्मादिगोचरः प्रेरयेत्तस्य यद्भर्गः तद्वरेण्यमुपास्महे. గాయత్రి పాడ్యమి మనకి తక్కువ తెలుసు కానీ దక్షిణాపథంలో దీన్ని చాలా విశేషంగా వాడుతూ ఉంటారు. మనమందరము ఉపాకర్మలు యజ్ఞోపవీతాలు శ్రావణ పూర్ణిమ రోజు మార్చుకుంటాం. ఆ మరుసటి రోజు వచ్చేటటువంటి పాడ్యమినే గాయత్రి పాడ్యమి అంటారు. ఆ వెనక రోజు చేసినటువంటి జపము మరుసటి రోజు ద్వితీయ విఘ్నం లేకుండా సహస్ర గాయత్రి చేయటం చాలా విశేషమైనటువంటిది. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో మహత్తరమైన విషయం చెప్తారు. యజ్ఞానాం జపయజ్ఞోస్మి. అన్ని యజ్ఞాలలోకి గొప్పదైనటువంటి యజ్ఞం ఏది అంటే జపయజ్ఞము అన్నారు పెద్దలు. కాబట్టి ఆ అద్భుతమైనటువంటి జపయజ్ఞము సామూహికంగా చేసుకునేటటువంటి భాగ్యము మన మహావాది వినోద్ గారు తత్వం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చాలా విశేషంగా సువర్ణ భారతి గోశాల బైరామన్గూడ ఎల్బీ నగర్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. అనంత శ్రీ విభూషితులు జగద్గురువుల యొక్క సంపూర్ణ ఆశీస్సులు దీని యందు మనకి లభించినాయి. కాబట్టి ఆ దివ్యమైనటువంటి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుందాం. ఇంకా విశేషం ఏమిటి అంటే జపం ఎందుకు చేయాలండి? మన లోపల అనేకమైనటువంటి శక్తులు ఉన్నాయి, అవన్నీ నిద్రాణమయ్యి ఉంటాయి. ఒక గడ్డపార తీసుకొని వచ్చి భూమిలో తవ్వితే ఆ భూమిలో ఉన్న నీళ్లు పైకి లేచినట్టుగా, ఒక కవ్వం తీసుకొని వచ్చి క్షీరంలో చిలికితే వెన్న పైకి లేచినట్టుగా జపము అనేటటువంటిది, అందులో కూడా గాయత్రీ మంత్ర జపము అనేది మనం ఆచరించినంత మాత్రానే మన శరీరంలో నిద్రాణమై ఉన్నటువంటి శక్తులన్నీ కూడా ఒక్కసారి ఆ పెరుగులోంచి వెన్న లేచినట్టు, అలాగే భూమిలోంచి చక్కగా జలపు బుగ్గ ధార పైకి వచ్చినట్టుగా మన లోపల ఉండే శక్తులన్నీ కూడా ఒక్కసారి బయటికి వస్తాయి. కానీ అనేక రకాలైనటువంటి తపస్సులు ఉన్నాయి. దానం చెయ్యొచ్చు, యజ్ఞ యాగాదులు చెయ్యొచ్చు, లేదు వ్రతాలు చెయ్యొచ్చు. కానీ అవన్నీ ఖర్చుతో కూడుకున్నటువంటివి. ఎక్కడో అక్కడ ఇంకొకళ్ళని కలుపుకొని ద్రవ్యం తెచ్చుకుంటే తప్ప మనం అడుగులు ముందరికి వేయలేము. మరి అన్నిటికంటే శ్రేష్టమైన యజ్ఞం జపయజ్ఞమై ఆ జపయజ్ఞానికి ఖర్చేమైనా ఉందా అండి? ఏమీ లేదండి. హాయిగా కూర్చొని ఆ పరమాత్మని హృదయంలో పెట్టుకొని ఆ పరాత్పరి ఆ తల్లి ఆ మహా సర్వ విద్యాస్వరూపిణి వేదమాత ఆవిడ్ని మనస్సులో ధ్యానం చేసుకొని ఈ మంత్రంతో చిలిగితే సమస్తమైన వేద సారపు శక్తులన్నీ కూడా శరీరంలో నుంచి లేచి బయటికి వస్తాయి. సాగరమథనం చేసినప్పుడు అమృతం వచ్చినట్లుగా గాయత్రి జపం గంటన్నర చేసినప్పుడు ముందు విషంలాగా కాస్త కాళ్ళు నెప్పులో తిమ్మిరిలో రావచ్చు, కానీ అమృతమయమైనటువంటి ఆధ్యాత్మ శక్తి మనలో నుంచి బయటికి వస్తుంది. అందుకని ఖాయంగా గాయత్రి మంత్ర పఠనము అనేటటువంటిది చేసి తీరాల్సినటువంటిది. నా గాయత్ర్యా పరమో మంత్ర నా మాతు సమదైవతం అని పెద్దలు చెప్తారు. గాయత్రి మంత్రానికి సమానమైనటువంటి మంత్రము, అంతకంటే అధికమైనటువంటి మంత్రము ఇంకొకటి లేదు. దీనికంటే పరమమైనటువంటి మంత్రం దొరికే అవకాశము లేదు. కాబట్టి అలాంటి గాయత్రి మంత్రాన్ని మనమందరము కూడా చక్కగా శ్రద్ధగా అనుష్ఠానం చేద్దాం. ఆ గాయత్రి పాడ్యమి రోజు అద్భుతంగా మనం ఈ కార్యక్రమం చేసుకున్నప్పుడు వచ్చినటువంటి బ్రాహ్మణ ముత్తైదువులందరికీ చీరలు, మొదట వచ్చేటటువంటి 1000 మంది దాకా చీరలు, అలాగే మొదట వచ్చేటటువంటి 1100 మంది రిజిస్ట్రేషన్ల దాకా ధోవతులు, ఒక 800 దాకా రిజిస్టర్ చేసుకొని ఎవరు గోశాలకు వస్తారో వాళ్ళకి ఒడికినటువంటి యజ్ఞోపవీతాలు, ఈ మొత్తము కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సామూహికంగా యజ్ఞం చేసుకుందాం, ఆ అమ్మవారి కృపకి పాత్రులమవుదాం. ఆ రోజు షడ్రసోపేతమైనటువంటి గాయత్రి అమ్మవారి యొక్క ఆ హవనము యొక్క అద్భుతమైన ప్రసాదం, మహాప్రసాదం ఏదైతే ఉంటుందో ఆ ప్రసాదాన్ని కూడా మనం స్వీకరిద్దాం. మనలో పాల్గొని ఆ అమ్మవారి సంపూర్ణ కృపకి పాత్రలు కావాలనుకునే వాళ్ళందరూ దీనికి ఒక కరపత్రంతో పాటు కింద అద్భుతంగా ఒక గూగుల్ లింక్ పంపించడమైంది. ఆ గూగుల్ లింక్లో ఎవరెవరు ఆన్లైన్లో వచ్చి అంటే టీవీ ఛానల్స్ ద్వారా మన జగద్గురు టీవీ, తత్వం టీవీ,
లేదు ఇంకొక త్రయీ టీవీ, వీటి ద్వారా వద్దాము అనుకునే వాళ్ళు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని మీరు పెట్టుకుంటే ఆ ఛానల్ మీరు ఆన్ చేసుకొని ఎక్కడ ఉన్నా, గుంటూరులో ఉన్నామండి, మేము తిరుపతిలో ఉన్నాము, అమెరికాలో ఉన్నాం, ఆస్ట్రేలియాలో ఉన్నాం, ఎక్కడ ఉన్నా ఆన్లైన్లో ఉండి మీరు ఎంత జప సంఖ్య చేశారో ఆ సంఖ్యని పోస్ట్ చేస్తే గాయత్రి హవనం జరిగినప్పుడు తద్దశాంశ క్షీరతర్పణం తద్దశాంశము గాయత్రి యజ్ఞం అంటారు. కాబట్టి ఆ గాయత్రి హవనాన్ని పూర్తి చేసుకొని తద్దశాంశము మృష్టాన్న భోజనాలతోటి చక్కగా అమ్మవారి ప్రసాదాన్ని అందరం తీసుకుందాం. అయితే ఇంకొక విశేషం, ఉదయం పూట మాకు కుదరదండి, ఉదయం ఏవో కార్యక్రమాలు ఉన్నాయి, మేము పురోహితంలో ఉంటాం, ఈ భావన ఉన్నవాళ్ళు సాయంత్రం పూట కూడా వచ్చి జపం చేసుకోవచ్చు. 4 గంటల నుంచి 6 గంటలు, ఉదయం అయితే 8:30 నుంచి 12 గంటలు, సాయంత్రం అయితే 4 నుంచి 6 గంటల దాకా చక్కగా మన సువర్ణ భారతి గోశాల అని గూగుల్ లొకేషన్లో కొడితే మనందరికీ కూడా అడ్రస్ తెలుస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. సాధ్యమైనంత మంది బ్రాహ్మణులలోకి ఈ విషయాన్ని తీసుకెళ్దాం, సంఘటితంగా ఉందాం, సంఘంలో ధర్మాన్ని అభివృద్ధి చేద్దాం అని ఈ నినాదాన్ని తీసుకొని మనం ముందరికి వెళ్దాం. గాయత్రి హవనం అవుతుంది, గాయత్రి జపం అవుతుంది, గాయత్రి ప్రసాదం అవుతుంది. గాయత్రి హవనం జరిగినంత మాత్రానే పాప పంకిల ఖననం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ హవనము, పాప పంకిల ఖననము ఒకటేసారి చేసుకుందామని చెప్తూ ఈ ఆఢ్యమి రోజు మనం తప్పకుండా గాయత్రి జపం చేసుకుందాం. గాయత్రి అమ్మవారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలకి పాత్రులమవుదాం. జగద్గురువుల యొక్క అనుగ్రహానికి పాత్రులవుదాం. అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులకి, శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణులకి, అందరూ స్వాముల వార్లకి సాష్టాంగ ప్రణామం చేస్తూ, గాయత్రీదేవికి సాష్టాంగ ప్రణామం చేస్తూ, ఈ అవకాశాన్ని కలిగించినటువంటి, ఇలా చేసుకునే భాగ్యం కలిగించినటువంటి మా మహావాది వినోద్ గారికి, ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా సహకరిస్తూ నేను ఉన్నాను, మీరు చేయండి, ఏదైనా పర్వాలేదు అని చెప్పినటువంటి శంకర్ నారాయణ ప్లాంజరీ గారికి కూడా అనేక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, దీనికి సహకరిస్తున్న సభ్యులకి, గాయత్రి స్వరూపులైనటువంటి బ్రాహ్మణోత్తములందరికీ కూడా నమస్కరిస్తూ, అందరూ రావాలని అభ్యర్థిస్తూ సాష్టాంగ ప్రణామాలతో నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి.